నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ విజయాన్ని కోయ ప్రవీణ్ గారికి అంకితం చేస్తున్నామంటూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. అక్కడ రిగ్గింగ్ జరిగింది అన్న అర్థం వచ్చే విధంగా అసలు ఎలా చూడాలంటారు ఇది? ఇప్పుడు ఆయన అసలు ఆ మొహం పెట్టుకొని అంబటి రాంబాబు ఎలా మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క జిల్లాకి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరినీ ఎస్పీలుగా వేసుకొని పరిపాలించాడండి. అప్పుడు అంబటి రాంబాబు సజ్జన సుఖన దగ్గర నిద్రపోతున్నాడు మాకు తెలియదు. అప్పుడు మరి గట్టిగా మాట్లాడి జగన్ సామాజిక వర్గం దాన్ని చూడాలి, న్యాయం చేయాలి కదా. ఇప్పుడు అందరు ఎక్కడెక్కడో అసలు ఏమన్నా రెడ్లందరినీ తీసుకొచ్చి సిఎస్ గాను డీజీపీ గాను పెట్టుకున్నప్పుడు వీళ్ళందరూ నోట్లో ఏం పెట్టుకొని నిద్రపోతున్నారో మాకు అర్థం కావట్లేదండి. అప్పుడు లేని గొంతులు ఇప్పుడు ఎందుకు లెగిస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. అతను మామూలుగా జనరల్ ప్రమోషన్ మామూలుగా దాంట్లోనే వచ్చాడండి. దానికి ప్రత్యేకంగా బందరికాలు కేంద్రికాలు ఎక్కడో తెలంగాణలో ఉన్న రిటైర్ ఎంపీకి మామూలు ఏదో దూర బంధువు అయినంత మాత్రాన అతను లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడండి. లా ప్రకారం రాజ్యాంగం ప్రకారం అక్కడ చేశారండి. మేము ఆ విధంగా శాంతి భద్రతలు కాపాడేందుకు కోయ ప్రవీణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు. కోయ ప్రవీణ్ గారి పేరు చెబితేనే వైసీపీ నాయకులందరూ ప్రతి ఒక్కళ్ళు కోయ ప్రవీణ్ గారి పేరే వాడటానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? అసలుకి ఆ ఎన్నికల్లో కోయ ప్రవీణ్ గారు కానీ మామూలు డిఎస్పీ నాయక్ గారు కానీ చాలా చక్కగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారండి. ఎక్స్టైల్ చేసిన వాళ్ళందరినీ లోపల వేసారు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారండి. అందుకనే అక్కడ అంత ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగినాయి, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లు జరిగినాయండి. వాళ్ళకి ఏకాడికి ప్రజాస్వామ్యం అంటే ఇష్టంగా లేదు కాబట్టి ఏకాడికి బూత్ క్యాప్చరింగ్లు దాడులు చేయటం ఇవే కాబట్టి వాళ్ళకి దానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళు కోయ ప్రవీణ్ గారిని కానీ నాయక్ గారు డిఎస్పీ నాయక్ గారిని కానీ ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారండి. ఈ విషయాన్ని మేము మామూలు హర్షిస్తున్నామండి. లా అండ్ ఆర్డర్ కాపాడినందుకు ప్రవీణ్ గారిని, కోయ ప్రవీణ్ గారికి. అలాగే చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు నీకే చివరి ఎన్నికలు, నువ్వు ఉంటావో పోతావో తెలియదు, అలాగే ఇప్పుడన్నా మంచి చెయ్యి లేదంటే నరకానికి పోతావు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎవరు చావుని ఎవరు నిర్ణయించలేరండి. వాళ్ళు మామూలు విధిరాతన ప్రకారం ఎవరు చావుకు వాళ్ళే కారణం అవుతారండి. ఇప్పుడు జగన్ రెడ్డి ఏమి 1000 ఏళ్ళేం బతకడండి. అతను ఎప్పుడు బతుకుతాడో అతను ఎప్పుడు చనిపోతాడో అతనికే తెలియదు. అలాంటప్పుడు వేరే వాళ్ళ చావుల గురించి ఇట్లా మాట్లాడటం భావ్యం కాదు. అతనికి అసలు సంస్కారం అని కానీ అన్ని సంస్కారహీనుడు అండి జగన్. ఈ దమ్ముంటే జగన్ రెడ్డికి మేము ఛాలెంజ్ విసురుతున్నామండి. ఇప్పటికైనా బాబు గారు అమ్మట్రా, నువ్వు దమ్ముంటే బాబు గారితో పాటు మెట్లెక్కు, తిరుమల మెట్లెక్కు, ఎవరు తొందరగా ఎక్కుతారో చూసుకుందాము. అంతేగాని పిచ్చి పిచ్చి ప్రయాణాలు నీ వయసుకు తగ్గ మాటలు కాదు అది. బాబు గారిని అలా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జగన్ రెడ్డి మాట్లాడిన బాబు గారి పట్ల ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ ఉన్న స్థానం నీ బేస్ కూడా కూలిపోయింది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా ప్రవర్తించు. మీ నాన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు మాట్లాడలేదు. అసలు నీలాంటి పుత్రుడు ఉన్నాడంటే ఆయన అప్పుడే చచ్చిపోయేవాడు సూసైడ్ చేసుకొని. నీలాంటి పుత్రుడు ఉన్నందుకు మీ నాన్న రాజశేఖర రెడ్డి గారి పేరు తగ్గట్టుగానే నువ్వు ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నామండి. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు జెండా పండగ చేస్తుంటే కనుక మరి వైసీపీ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జెండా వందనంలో పాల్గొనకపోవడం అసలు ఎలా చూడాలంటారు? అసలు ఇదంతా అతను విపరీత మనస్తత్వం అండి. అతను మెంటాలిటీ జనాలందరికీ తెలుసండి. అతను మంచి కాడు ఎప్పుడు ఉండడండి. ఏ కాడికి చెడు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు జగన్ రెడ్డి. అది హింస చెడు బూతులు ఆడుంటే ఆడ జగన్ రెడ్డి ఉంటాడండి. ఇప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాల దగ్గర అతను ఎప్పుడు ఉండడు, కనపడ్డండి. అది మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్న దౌర్భాగ్యం, దురదృష్టకరం అండి. వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి పులివెందుల తన స్థానాన్ని, జెడ్పీటీసీ స్థానాన్ని ఎందుకని కాపాడుకోలేకపోయారంటారు? ఈ వైనాట్ 175 అనే దానికి ఇప్పుడు జగన్ రెడ్డి పులివెందుల జెడ్పీటీసీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ కోల్పోవడాన్ని బట్టి మనం చూస్తే అతను ఎంత వెర్రితనంలో అమాయకత్వంలో ఉన్నాడో జనాలందరికీ అర్థమవుతుందండి. అప్పుడు వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం కానీ ఇట్లా మంగళగిరి కానీ అని ప్రగల్భాలు పలికాడండి. ఇప్పుడు అతని స్థానం ఏందో ప్రజలు ఇప్పుడే తేల్చారు. అతని సొంత స్థలం, పుట్టి పెరిగిన స్థలంలో కూడా అతనికి మామూలు గెలుపు లేదంటే అతను ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి ఇప్పటికైనా నీ అహంకారము, మాయ మాటలు ఇవన్నీ నువ్వు తగ్గించుకొని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఒక
కామన్ ప్రతిపక్ష నాయకుడు ఎలా వెళ్తాడో అలా వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని అవన్నీ ప్రభుత్వం మీద పోరాడితే నీకు విలువ ఉంటుంది. లేకపోతే నీ పార్టీ పుట్టమనడం గ్యారంటీ. ఆల్రెడీ పెద్ద చిల్లుబడింది నీ పార్టీకి, అది అతి త్వరలోనే మునగబోతుంది. నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకొని మామూలు అనేక కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ కార్యక్రమాలు రూపొందించుకొని వాళ్ళు వెళ్ళాలి. కానీ నువ్వు మామూలు నేల విడిచి సాము చేసావంటే నీకు ఇంకా అసలు నీకు స్థానం లేదు ప్రస్తుతానికి. నువ్వు నిన్న వచ్చిన ఫలితాలను బట్టి ఈ రాష్ట్రంలో నీకు రాజకీయం చేసే స్థానం కూడా లేదని ప్రజలు తేల్చేశారు. నువ్వు ఇంకా మూట మూలి సర్దుకొని వెళ్ళిపోవడం మంచిది అని మేము భావిస్తున్నామండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసలు మరీ దారుణంగా 683 ఓట్లు ఏంటంటారు? ఇది అసలు అంత దేనస్థితిలో వైసీపీ ఉందంటారా, లేదంటే వైసీపీ నాయకులు చెప్తున్నట్టు అక్కడ రిగ్గింగే జరిగిందనుకోవాలంటారా? అవునండి, ఈ రాజారెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలందరూ, కడప నియోజకవర్గం పరిధిలోని పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలుసండి బాగా. వాళ్ళని ఎప్పుడు ప్రజలను ఓట్లు వేయనీ లేదండి. రాజారెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఇప్పుడు జగన్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరు పోలింగ్ బుద్ధాక మామూలు వాళ్ళ ఓటర్స్ని రానిలేదు. వాళ్ళు బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ ఇవన్నీ చేసి జనాలు వాళ్ళే గుద్దుకొని వాళ్ళే లక్షలాది ఓట్లు మెజార్టీ సంపాదించేవాళ్ళండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తగిన బందోబస్తు పెట్టి మంచి ఎస్పీని పెట్టి మామూలుగా శాంతి భద్రతలను అదుపులో ఉంచి జనాలందరూ ఫ్రీగా ఓట్లు వేసుకునే అవకాశం కల్పించారండి. దాన్ని బట్టి జనాలందరూ హ్యాపీగా ఫ్రీగా ఓట్లు వేసారండి. ఆ ఓటర్లలో కూడా మేము 30 సంవత్సరాల తర్వాత మామూలు ఇప్పుడు ఓట్లు వేస్తున్నామని చెప్పి స్లిప్లు కూడా పెట్టి అవి ఓట్లు వేసారండి. దీన్ని బట్టి అక్కడ పరిస్థితులు ప్రజాస్వామ్యం అంత ఘోరంగా దెబ్బతిందో ప్రజలు ఆలోచించుకోవాలని మేము కోరుతున్నామండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఎన్నడూ జరగని విధంగా అక్కడ గోండా రాజ్యం నడిచింది, పోలీస్ రాజ్యం నడిచింది. అసలుకి ఎక్కడా లేని విధంగా రిగ్గింగ్ పోలీసులే దగ్గరుండి చేయించారంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటారా? ఇప్పుడు పచ్చ కామెంట్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనపడిద్దండి. వాళ్ళు కూడా అందరూ అలానే ఉండారేమో అనుకుంటూ ఉంటారు. నిన్నటిదాకా వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ పాలకపక్షం చేసిందేమని భ్రమలో అలా ఆరోపిస్తున్నారండి. తెలుగుదేశం ఎప్పుడూ అలాంటి మామూలుగా సంఘటనలు కానీ అలాంటి పరిస్థితులను కానీ ప్రోత్సహించదండి. ఏదైనా పార్టీ క్రమశిక్షణతోనే ప్రజల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగానే పార్టీ పోతుందండి. ఈ అరాచకత్వం అనేది వైసీపీకి పేటెంట్ హక్కు అండి. అది పుట్టిందే శవం నుంచి కాబట్టి దానికి అన్నీ అలానే ఉంటాయి. అన్నీ బూతులు తిట్టడము, ఇట్లా అరాచకవాదము, విధ్వంసము, ఇదేనా ఆ పార్టీ మూల సిద్ధాంతాలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పార్టీ సిద్ధాంతం ప్రకారం వెళ్తుందండి. ఇష్టం వచ్చినట్టు పోవడానికి ఉండదు. దానికి బాబు గారు కూడా ఇటు పరిస్థితులు అంగీకరించారండి. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరిగినాయండి. ప్రజలందరూ పొద్దున్నే లైన్లు నిలబడి ఈ మామూలు సుమారు 75% ఓటింగ్ జరిగిందంటే అది మామూలు విషయం కాదండి. పులివెందుల్లో అసలు అంత ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగినాయి అంటేనే చాలా సంబరంగా ఉందండి. కడపలో ఎలక్షన్లు జరగడం, మామూలు పులివెందుల్లో, మామూలు ఒంటిమిట్లో కానీ ఈ ప్రతి ఎలక్షను ఇలానే జరగాలని మేము కోరుకుంటున్నామండి. ఎందువల్ల అంటారు అసలు? ఈ ప్రధానంగా చూస్తే కనుక 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటే పులివెందుల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఆమెను అటు నుంచి అటు వెళ్ళిపోయారు అనుకోవాలంటారా, లేదంటే కనుక నిజంగానే స్వాతంత్రం మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళకి భారత రాజ్యాంగం పట్ల కానీ మామూలు మన స్వాతంత్రం మామూలు ఈ ప్రజాస్వామ్యం పట్ల కానీ అసలు జగన్కి నమ్మకం, విశ్వాసం, ప్రేమ అనేది ఏమీ లేదండి. ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అయితే అతను మామూలు పాటిస్తాడు కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అతను ఎప్పుడు ఫాలో కాడండి. అందుకనే ఈ మామూలు 79వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో కూడా అతను పాల్గొనాలనేది మేము భావిస్తున్నామండి.